హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ 100 డేస్ 100 ప్రాబ్లమ్స్ డే 100. సో డే 100 కాబట్టి మీకు నిన్న చెప్పినట్లుగా మోస్ట్ ఇంపార్టెంట్ ఇంట్రడక్షన్ ఉంటుంది. అదేంటంటే ఈ ఎగ్జామ్కి అవసరమయ్యే అన్ని ఫార్ములాస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏమేమి చదవాలి, ఏ చాప్టర్లో అనే ఫార్ములాస్ అన్నీ మీకు ఒకసారి చెప్తాను. సో అన్ని ఫార్ములాస్ రాయడం కష్టం కాబట్టి ఏవి ఇంపార్టెంటో అవి చెప్తూ ఏ చాప్టర్లో ఏ ఫార్ములాస్ ఉన్నాయి అనేవి కూడా డీప్గా ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. దాంతోపాటు ఈ వీడియో చివరిలో ఇంతకుముందు చేసిన 99 వీడియోస్ లింకులన్నీ ఎక్కడి నుండి మీరు చూడొచ్చు. సో ఏ విధంగా చూసేది తెలియని వాళ్ళ కోసం ఒక సింపుల్ ట్రిక్ నేను ఈ వీడియో చివరిలో చెప్తాను. సో తప్పకుండా ఆ ట్రిక్ ఫాలో అయినారంటే నేను చెప్పిన 100 వీడియోస్ మొత్తం ఏ వీడియోలో ఏమేం క్వశ్చన్ ఉండేది కూడా మీకు తెలుస్తుంది. ఓకేనా? సో లాస్ట్లో పెట్టబోయే ఆ లింక్ అంటే ఆ వీడియో కూడా పూర్తిగా నిదానంగా చూడండి. ఆ వీడియో చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఇందులోకి వస్తే మనమేమి 100 కాబట్టి ఫార్ములాస్ ఇంపార్టెంట్. సో నార్మల్గా మనకి యూస్ అయ్యే ఫార్ములా ఫస్ట్ 3 ఫార్ములాస్ ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే. a + b² a - b², a + b * a - b². ఇవి నార్మల్ ప్రతి దానిలోనూ ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే. తర్వాత ఎక్స్పోనెంట్ ఫార్ములాస్ కూడా a⁴m × a⁴n, ఈ ఫార్ములాస్ కూడా ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే. ఆల్రెడీ మీరు రాసుకొని ఉంటారు కాబట్టి నేను షార్ట్గా చెప్పుకుంటూ వస్తాను. అంటే ఏ ఫార్ములాస్ చదవాలి, ఈ 3 ఖచ్చితంగా చదవాల్సిందే. దీనిలో ఒక 5 ఫార్ములాస్ ఉంటాయి. సో అవేమి a⁴m × a⁴n, a⁴m/a⁴n, a⁴0, ఇలాంటి ఫార్ములాస్ ఖచ్చితంగా చదవాలి. ఇప్పుడు చాప్టర్స్లోకి వస్తే దానికన్నా ముందు మీరేం తెలుసుకోవాలంటే స్క్వయర్స్, క్యూబ్స్ ఖచ్చితంగా నేర్చుకొని ఉండాలి. స్క్వయర్స్ 1 to 25 స్క్వేర్స్ ఖచ్చితంగా రావాలి. తర్వాత క్యూబ్స్ 1 to 12 క్యూబ్స్ ఖచ్చితంగా రావాలి. సో 1 స్క్వేర్ నుండి 25 స్క్వేర్ వరకు, 1 స్క్వేర్ నుండి 22 క్యూబ్ వరకు, 1 క్యూబ్ నుండి 12 క్యూబ్ వరకు కూడా ఖచ్చితంగా రావాలి. ఇవి బేసిక్. ఇప్పుడు చాప్టర్లోకి వస్తే ఫస్ట్ చాప్టర్ లాగ్ ఫార్ములాస్ ఉంటాయి. అంటే లాగ్ xy = log x + log y, x log/y = log x - log y. నెక్స్ట్ log x⁴m = m × log x. నెక్స్ట్ log బేస్ a = 1. ఇది ఇంపార్టెంట్. ఇది మీ టెక్స్ట్ బుక్లో కొన్ని చోట్ల మాత్రమే కనిపిస్తుంది. ఇది ఇంపార్టెంట్ ఫార్ములా, 8 మార్క్స్కి యూస్ అవుతుంది ఈ ఫార్ములా. నా వీడియోస్లో ఆ ప్రాబ్లం కూడా చెప్పాను. నెక్స్ట్ ఏమి a⁴x = n, దెన్ x = log బేస్ a n. ఇవి ఫస్ట్ చాప్టర్లో కొన్ని ఇంపార్టెంట్ ఫార్ములాస్. నెక్స్ట్ ఇవి ఇంపార్టెంట్ కామన్. నెక్స్ట్ సెకండ్ చాప్టర్ మామూలే, నెంబర్స్ గురించి తెలిస్తే సింపుల్గా చేసేయచ్చు. థర్డ్ వచ్చేకాడికి పాలినామియల్స్లో క్వాడ్రాటిక్ పాలినామియల్ ఉంది. క్వాడ్రాటిక్ పాలినామియల్ ఇందులో మీరు స్టాండర్డ్ ఫామ్స్ ఖచ్చితంగా నేర్చుకోవాలి. స్టాండర్డ్ ఫామ్ అంటే ax² + bx + c. అదే మరి ఇందులో రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియెంట్స్ ఉంది. ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన ఫార్ములా రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియెంట్స్. ఆల్ఫా + బీటా, ఆల్ఫా × బీటా అనే ఫార్ములా ఉంది కదా, ఇవి ఖచ్చితంగా నేర్చుకోవాలి. తర్వాత ఇందులోనే క్యూబిక్ పాలినామియల్ ఉంది. క్యూబిక్ పాలినామియల్
ఈ ఫార్ములాస్ని మీకు టెక్స్ట్ బుక్లో ఉంటాయి, దానిలో కూడా చూడొచ్చు. అయితే ఏం నేర్చుకోవాలనేది నేను చెప్పబోయేది అన్నమాట ఈ వీడియోస్లో. సో క్యూబిక్ పాలినామియల్లో కూడా స్టాండర్డ్ ఫామ్ నేర్చుకోవాలి, రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియెంట్స్ నేర్చుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ 4th వన్ వచ్చి లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్. దానిలో కూడా స్టాండర్డ్ ఫామ్ ఉంది. అదేమంటే a1x ప్లస్ b1y ఈజ్ ఈక్వల్ టు c1, a2x ప్లస్ b2y ఈజ్ ఈక్వల్ టు c2. ఇది స్టాండర్డ్ ఫామ్. దీనిలో ఫార్ములా ఏముంటుంది, a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 ఈజ్ ఈక్వల్ టు c1/c2. దీనిలో 3 రకాలుగా వస్తాయి, ఇంటర్సెక్టింగా, ప్యారలల్, కన్కరెంట్ లైన్స్ అనేది. సో దాని గురించి స్టడీ చేయాలి. నెక్స్ట్ ఇది అయిపోతే క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ దీనిలో ఉండేది ఏమంటే డిస్క్రిమినెంట్ ఫార్ములా ఉంది. డిస్క్రిమినెంట్ అంటే b² - 4ac. ఈ ఫార్ములాకి 3 కండిషన్లు ఉంటాయి. ఒకటి <0, ఇంకోటి greater-0, ఇంకోటి =0. ఈ కండిషన్స్ ఒకసారి చదువుకోవాలి. ఇవంతా మీకు ప్రతి చాప్టర్ చివరి పేజీలో ఉంటాయి. సో నెక్స్ట్ పోగ్గషన్స్. ఈ పోగ్గషన్స్లో మీరు ఖచ్చితంగా ఏపీ గురించి తెలుసుకోవాలి. ఏపీలో nth టర్మ్ ఫార్ములా నేర్చుకోవాలి, SN ఫార్ములా నేర్చుకోవాలి, అంటే సమ్ ఆఫ్ n టర్మ్స్. తర్వాత కామన్ డిఫరెన్స్, ఈ ఫార్ములా నేర్చుకోవాలి. నెక్స్ట్ జీపీకి వచ్చే కాడికి nth టర్మ్ ఫార్ములా కామన్ రేషియో మాత్రమే ఉంటుంది, SN ఉండదు. SN అనేది ఏపీలో మాత్రమే ఉంటుంది, జీపీలో ఉండదు. ఇవి ఖచ్చితంగా నేర్చుకోవాల్సింది. ఇంకొకటి నెక్స్ట్ చాప్టర్కి అయితే కోఆర్డినేట్ జామెట్రీ, 7th చాప్టర్. కోఆర్డినేటింగ్ జామెట్రీ నుండి ఏం చేయాలంటే దానిలో అన్ని ఫార్ములాస్ నేర్చుకోవాల్సిందే. ఏ ఫార్ములా ఎక్కడ యూస్ చేస్తామనేది బేస్డ్ దట్ ప్రాబ్లం ఓన్లీ వీ కెన్ సాల్వ్. ఓకేనా. సో అయితే దీనిలో మోస్ట్ ఇంపార్టెంట్ ఏమంటే ట్రైసెక్షన్ ఫార్ములా, మిడ్ పాయింట్, సెంట్రాయిడ్, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్, డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్. ఈ ఫార్ములాస్ ఎక్కువ ఇంపార్టెంట్. అయితే మిగిలింది కూడా నేర్చుకుంటే మనకి చాలా మంచిది. ఇంకా దీని తర్వాత ఏమి, సిమిలర్ ట్రయాంగిల్స్, టాంజెంట్స్ అండ్ సీక్వెన్స్లో ఫార్ములాస్ ఎక్కువ లేదు. తర్వాత మెన్సులేషన్కి వస్తే దానిలో స్టార్టింగ్ చాప్టర్లోనే చెప్పేశాడు, ఫస్ట్ పేజీలోనే అన్నీ నేర్చుకోవాల్సిందే. అయితే అన్నిట్లో ఏమి నేర్చుకోవాలంటే స్క్వేర్ ఖచ్చితంగా నేర్చుకోవాలి. స్క్వేర్ అంటే క్యూబు, క్యూబాయిడు, సిలిండరు, కోను, స్పియరు, హెమిస్పియర్. ఇవి ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఓకేనా. అంటే వాల్యూమ్ అంటే ఏంటి, సర్ఫేస్ ఏరియా అంటే ఏమి, టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే ఏంటో ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే. సో ఇప్పుడు ఇది రఫ్ చేసేసి ఇంకా ఏమేమి ఫార్ములాస్ ఉన్నాయి అవి కూడా ఒకసారి చెప్తా చూడండి. ఓకేనా. సో ఇప్పుడు ట్రిగనామెట్రీ. ఈ ట్రిగనామెట్రీనే మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్, జాగ్రత్తగా నేర్చుకోవాల్సిన చాప్టర్లో ఎక్కువ ఫార్ములాస్ ఉండే చాప్టర్. ట్రిగనామెట్రీలో ఉండే ప్రతి ఫార్ములా ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే. ఈ ఫార్ములా ఇంపార్టెంట్, వేరే ఫార్ములా ఇంపార్టెంట్ కాదని చెప్పే ఛాన్సే లేదు. ట్రిగనామెట్రీ ప్రతి ఫార్ములా నేర్చుకోవాలి, టేబుల్తో సహా.
అంటే sin 30 ఎంత, sin 60 ఎంత, tan 30 ఎంత, cot 60 ఎంత, cosec 45 ఎంత, ఇలాంటివన్నీ నేర్చుకుంటే తప్ప ఈ చాప్టర్లో మనం చేయలేము. అయితే ఈ చాప్టర్లో ఎన్ని ఫార్ములాస్ ఉన్నాయో అదేవిధంగా ఎక్కువ మార్క్స్ వచ్చే చాప్టర్ కూడా ఇది. ఈ చాప్టర్ వదిలేసినామంటే మనకి చాలా మార్క్స్ వదిలేసినట్టు. అందువల్ల ఈ చాప్టర్ బాగా నేర్చుకోండి. నెక్స్ట్ అప్లికేషన్ ఆఫ్ ట్రిగనామెట్రీ. అది ఎలా అంటే ట్రిగనామెట్రీ వస్తే అప్లికేషన్ ఆఫ్ ట్రిగనామెట్రీ కూడా వచ్చేసినట్టు. అయితే దానిలో 2 పదాలు ఉంటాయి. ఒకటి యాంగిల్ ఆఫ్ ఎలివేషను, ఇంకోటి యాంగిల్ ఆఫ్ డిప్రిషియేషన్. ఎలివేషన్ అంటే టీటా పైకి ఉంటుంది, ఇలా ఉంటుంది. డిప్రిషియేషన్ అంటే టీటా కిందకు ఉంటుంది. చూడండి, టీటా కిందకు ఉంటుంది. ఇక్కడ ఉండదు, టీటా ఇక్కడ ఉంటుంది. సో అది జాగ్రత్తగా గమనించాలి. తర్వాత వస్తే ప్రాబబిలిటీ, 13th చాప్టర్ ప్రాబబిలిటీ. దానిలో సింపుల్ ఒకే ఫార్ములా, పి ఆఫ్ ఈ నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. ఇది డైరెక్ట్గా కనిపించే ఫార్ములా. ఇండైరెక్ట్గా ఇంకో 2 ఫార్ములాస్ ఉన్నాయి. ఒకటి 2 ఆఫ్ ఎన్, ఇంకోటి 6 ఆఫ్ ఎన్. అంటే ఇది టోటల్ ప్రాబబిలిటీ ఆఫ్ టోటల్ అవుట్కమ్స్ ఆఫ్ కాయిన్. ఇది డై. ఎన్ అంటే ఏమంటే నెంబర్ ఆఫ్ కాయిన్స్, నెంబర్ ఆఫ్ డైస్. ఇది 1 మార్కులు అడిగే ఛాన్సెస్ ఉన్న ప్రాబ్లమ్స్. సో 2 పవర్ ఒక 3 కాయిన్స్ వేస్తే టోటల్ నెంబర్ ఆఫ్ ప్రాబబిలిటీ అంటే 2 పవర్ 3. సో 3 కాయిన్స్ వేసామంటే 2 పవర్ 3 ఈజ్ ఈక్వల్ టు 2 2s are 4, 4 2s are 8. ఇది. సో ఇది వచ్చి 6 పవర్ 2 అంటే 36. 2 డైస్ యూజ్ చేసామంటే మ్యాక్సిమం 36 టోటల్ అవుట్కమ్స్. 1 డే అయితే 6 అవుట్కమ్స్. 6 పవర్ 1 అంటే 6. 3 డేస్ వచ్చే సమస్య లేదు, 3 డేస్ ఇవ్వడు. అదే మరి కాయిన్స్ అనేది డిపెండ్ ఆన్ సిచ్యువేషన్స్. ఎన్ని కాయిన్స్ అన్నా ఇవ్వచ్చు. అయితే 1 మార్క్స్లో ఈ ఫార్ములా యూజ్ చేసుకుంటే చాలు. సో నెక్స్ట్ ఏమి స్టాటిస్టిక్స్. ఇదే ఇంపార్టెంట్, ఇదే ఎక్కువ మార్క్స్ వచ్చేది కూడా. మీకు ఇంతకుముందు చెప్పా కదా ట్రిగనామెట్రీలో ఎక్కువ మార్క్స్ వస్తాయని. తర్వాత స్టాటిస్టిక్స్లో 8 మార్క్స్ ఉంటుంది, 4 మార్క్స్ ఉంటుంది, 2 మార్క్స్ ఉంటుంది, 1 మార్క్ ఉంటుంది. అదే మరి ట్రిగనామెట్రీ కూడా. సో ప్రతి క్వశ్చన్ మీరు నేర్చుకోవాల్సిందే. అయితే ఇక్కడ సింపుల్ ఏమంటే నేను స్టాటిస్టిక్స్లో 5 వీడియోస్ చేసి ఉంటాను. ఆ 5 వీడియోస్ మీరు కానీ చూస్తే చాలు, చాలా ఈజీగా నేర్చుకునేయచ్చు. అంటే ఇక్కడ మీన్ని 3 మెథడ్స్లో చెప్పాం. ఆ 3 మెథడ్స్ ఫార్ములాస్ రావాలి. డైరెక్ట్ మెథడు, డీవియేషన్ మెథడు, స్టెప్ డీవియేషన్. ఈ ఫార్ములాస్తో సహా నేర్చుకోవాలి. తర్వాత మీడియను, మోడ్. ఈ 5 ఫార్ములాస్ వచ్చిందంటే మీకు ఈ చాప్టర్ వచ్చేసినట్టే. ఓకేనా? సో వాటి మీద కూడా వీడియోస్ చేయడం జరిగింది. ఆ వీడియోస్ కూడా ఉంటాయి నా ఛానల్లో. నెక్స్ట్ ఇవి. అయితే ఇవి ఏ విధంగా చూడాలి అంటే నేను ఇది 100th వీడియో అన్నాను కదా, 99 వీడియోస్ లింక్ ఈ ఛానల్ యొక్క అంటే ఈ వీడియోకి డిస్క్రిప్షన్ అనేది ఒకటి ఉంటుంది. ఆ డిస్క్రిప్షన్లో డే 1 నుంచి డే 99 వరకు ఉన్న వీడియోస్ అన్నిటి లింకులు పెట్టుంటా. ఎలా అంటే ఫస్ట్ డే ఉంటుంది, దాని కిందే ఆ క్వశ్చన్, ఆ డేలో ఏం క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేశాను అని ఉంటుంది. దాని కింద ఆ లింక్ ఉంటుంది. ఓకేనా? మరి చాప్టర్ ఏదో మాకు ఎట్లా తెలుస్తుంది అనుకోవాల్సిన ఇబ్బంది కూడా లే. డే కన్నా పైన చాప్టర్ నేమ్ ఇస్తాం. అంటే ఫస్ట్ చాప్టర్లో క్వశ్చన్స్ ఎన్ని డేస్ ఉంటే అన్ని డేస్ వరుసగా ఇచ్చి వాటి క్వశ్చన్స్ ఇచ్చి వాటి కింద లింక్స్ ఉంటాయి. నెక్స్ట్ నెక్స్ట్ సెకండ్ చాప్టర్కి వచ్చేకాడికి సెట్స్ అనుకోండి, సెట్స్ అని చెప్తాను, టైప్ చేసి ఉంటుంది. సో ఈ విధంగా నీట్గా నా డిస్క్రిప్షన్లో మొత్తం అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో 100 వీడియో చూశారంటే 99 వీడియోస్ చూసేదానికి ఒక ఛాన్స్ మీకు దొరికినట్టు. నా ఛానల్కి వెళ్ళి ఎత్తుక్కోవాల్సిన పని కూడా లే. 100 డే వీడియో దొరికింది అంటే చాలు, 100 ప్రాబ్లమ్స్ మీకు దొరికినట్టు. ఓకేనా?
సో ఇప్పుడు ఎలా చూడాలి అనేది కూడా ఒక వీడియో చేసి ఇక్కడ నుండి మీకు స్టార్ట్ అవుతుంది ఆ వీడియో కూడా చూడండి. మీకు ఎలా చేయాలి, ఎలా చూడాలి ఆ వీడియో కూడా నేను చేసి చెప్పుకుంటాను. అంటే నా వీడియోస్ ఏ విధంగా చూడాలనేది కూడా అందులో నీట్గా ఎక్స్ప్లెనేషన్ చేశాను. సో ఇప్పుడు చెప్పిందల్లా వీడియోస్ ఎలా పెట్టానని చెప్పాను కదా, ఆ లింక్ని ఎలా ఓపెన్ చేయాలి, అంటే డిస్క్రిప్షన్ ఎలా ఓపెన్ చేయాలి అనేది మీకు తెలియదు చాలామందికి, అది కన్ఫ్యూజ్ అవుతారు. దాని మీద కూడా ఒక వీడియో చేశాను, అది ఇప్పుడు నుంచి ప్లే అవుతుంది. నేను చెప్పడం అయిపోగానే ఆ వీడియో ప్లే అవుతుంది, ఆ వీడియో జాగ్రత్తగా చూడండి. ఓకే, సో ఇంకా 2 డేస్లో, అంటే ఈ టుమారో కాకుండా డే ఆఫ్టర్ టుమారో, ఈరోజు మార్చ్ 20. సో మార్చ్ 22 మీ మ్యాథ్స్ ఎగ్జామ్. ఎటువంటి టెన్షన్ లేకుండా నీట్గా క్లియర్గా ఓపిక్గా ఎగ్జామ్ అటెండ్ అవ్వండి. ఓకేనా, ఆల్ ది బెస్ట్. సో తప్పకుండా నేను పెట్టేవన్నీ మీరు చూడాలనుకుంటే ఫ్యూచర్లో కూడా మీకు మ్యాథ్స్ కావాల్సిన మ్యాథ్స్ నా ఛానల్లో తప్పకుండా దొరుకుతుంది. ఆ వీడియోస్ కూడా మీకు చూడాలనుకుంటే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. అప్పుడు ఆ వీడియోస్ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. యూట్యూబ్ ఓపెన్ చేసామంటే అందులో సెర్చ్లో శ్రీనివాస్ ఏకలవ్య 100 days అని టైప్ చేసి సెర్చ్ చేశాము అంటే ప్లేలిస్ట్తో పాటు మొత్తం వీడియోస్ వస్తాయి. చూడండి, స్టార్టింగ్లో వచ్చింది నా ప్లేలిస్ట్. ఇప్పుడు ఆ ప్లేలిస్ట్ని కానీ టచ్ చేస్తే ఆ ప్లేలిస్ట్లో ఉన్న వీడియోస్ అన్నమాట. ఇందులో మొత్తం 99 వీడియోస్ ఉంటుంది. సో అందులో ఫస్ట్ వీడియో కానీ టచ్ చేస్తే ఫస్ట్ వీడియో ఓపెన్ అవుతుంది. అయితే ఇందులో చూడండి, ఇక్కడ ఇంటూ కొట్టేసినాక పక్కన చూస్తే 2 months ago అని ఉంది. అక్కడ మోర్ అని ఉందా, దాన్ని క్లిక్ చేస్తే డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది అన్నమాట. ఈ మరి 100 వీడియోకి డిస్క్రిప్షన్ ఓపెన్ చేసి చూడండి. ఓకేనా, థ్యాంక్ యూ.